జిల్లా కలెక్టర్ గారు మౌనంగా ఉన్నారు. జిల్లా కలెక్టర్ పరిపాలనా అధికారిగా ఉండేటువంటి వ్యక్తి మౌనంగా ఉండడం జిల్లాకు ప్రమాదం. యాక్ట్ చేయాల్సినప్పుడు ఈ జిల్లా కాకపోతే ఇంకో జిల్లాకు పోతాడు. కానీ ఈ జిల్లాలో ఆయన కలెక్టర్ గా ఉన్నప్పుడు రైతులకు తీరం ద్రోహం జరిగింది. పనులు చేసుకోకుండానే బిల్లులు చేసుకున్నారు. పనులు చేసుకోకుండానే పలానా రైతులు ఈరోజు జిల్లాకు సంబంధించి మాట్లాడతారు. కలెక్టర్ల గురించి సుజాతారావు గారి గురించి మాట్లాడతారు, శంకరన్ గారి గురించి మాట్లాడతారు, జగన్ గారి గురించి మాట్లాడతారు. వాళ్ళందరూ రైతులకు అండగా నిలిచినటువంటి వ్యక్తులు. రైతులకు ఏదైనా సమస్య వస్తే తమ సమస్యగా భావం చేసినటువంటి వ్యక్తులు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి పరిస్థితి చూస్తే రైతులు అన్యాయం అయిపోతున్నా కూడా నోరు మెదపకుండా నాకెందుకులే, నేనేదో గమ్ముగా ప్రభుత్వం చెప్పినటువంటి చేసుకుంటా, ప్రభుత్వంలో పెద్దలు చెప్పినటువంటివి చేసుకుంటా పోతే సరిపోతుందనేటువంటి ఆలోచనతో పనిచేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నా, ఈ కాలువలు మీరు సందర్శించండి, సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోండి. ఒకరిద్దరి మీద మీరు చర్యలు తీసుకుంటే ఈ జిల్లాలో రైతాంగానికి మీరు మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. రైతాంగం మీ మేలు గుర్తుంచుకుంటారు. కాబట్టి మేనమేషాలు లెక్క పెట్టకుండా నీళ్లు వదిలి కొన్ని దగ్గర కాలువపల్ల మమా అనిపించుకునేటువంటి పరిస్థితిలో దయచేసి మీరు వెంటనే దీని మీద దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే విధంగా రైతులను అడ్డుపెట్టి దోచుకుంటున్నారో వాళ్ళందరి మీద కూడా ఈ ప్రభుత్వం, ఎందుకంటే మంత్రి మెదలడు, మంత్రికి నెలమామూలు ముడుతున్నాయి రామానాయుడికి. కాబట్టి రామానాయుడు డ్రామాలు ఆడుతున్నాడు తప్ప రైతుల గురించి పట్టించుకునేటువంటి లేదు. డ్రామాల నాయుడు అయిపోయాడు రామానాయుడు కాస్త. అందుకని ఆ డ్రామాల నాయుడు గురించి ఊరు పట్టించుకునే పరిస్థితులు లేరు. మామూలుగా మాట్లాడటం, డ్రామా ఆర్టిస్ట్ వచ్చినట్టు రావడం, కాసేపు డ్రామాలో రంజింపు చేయడం, వెళ్ళిపోవడం ఆయన పనేది. కాబట్టి రామానాయుడు డ్రామాలు ఆపి తీసుకునేటువంటి ముడుపులు ముట్టుకోకుండా రైతులకు సంబంధించి ఏదైనా మేలు చేయమని చెప్పి కోరుకుంటూ జిల్లా కలెక్టర్ గారిని అన్ని వ్యవహారాల మీద విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు విచారణ జరిపి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం.